హాయ్ అండి. అందరూ ప్రిపేర్ అవుతున్నారండి? ఈరోజు తెలుగు మెథడాలజీ అండి. లాస్ట్ వీడియోలో పద్య బోధన గురించి వరకు నేర్చుకున్నాం కదా! లాస్ట్ క్లాస్‌లో పద్య బోధన సోపానాల వివరాలు, అట్లాగే గత పరీక్షల్లో అడిగినటువంటి క్వెషన్స్ కూడా చూసుకున్నాం కదా! సో, ఈరోజు వీడియోలో అయితే గద్య బోధన గురించి కంప్లీట్‌గా డీటెయిల్స్ ఇంపార్టెంటివి ఏంటి, స్కిప్ చేయాల్సినవి ఏంటి చూద్దామండి. ఒక 3 వీడియోస్‌లో ఈ చాప్టర్ మొత్తం కంప్లీట్ అయ్యేలాగా 3 డేస్‌లో వెంటనే పెట్టేస్తానండి. మీకు టైం ఉన్నప్పుడు చూసుకోండి ఫ్రెండ్స్. అయితే చలికాలం కదా ఫ్రెండ్స్, మార్నింగ్ లేసి ప్రిపరేషన్ అయితే చాలా కష్టంగా ఉంటది కదా! కానీ మార్నింగ్ లేసి ప్రిపరేషన్ చేసుకుంటే మనకి టైం అనేది ఎక్కువ ఉంటదండి డేలో. కాకపోతే ఈ చలికైతే లేవబుద్ధి కాదు కదా! సో, మనం తొందరగా ఎర్లీగా లేవటానికైతే మన ఛానల్‌లో హౌ టు గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అని ఒక వీడియో అయితే ఉంది. చూడండి ఫ్రెండ్స్. ఆ టిప్ యూజ్ చేస్తే మీరు ఏ టైం కన్నా లెగుస్తారండి. 4కా, 3కి లెగమన్నా లెగుస్తారనమాట. చాలా ఈజీగా నేను ఫాలో అవుతున్నాను. అలాగే మా పాప కూడా ఫాలో అవుతుందండి. చాలా టిప్స్ చూసే ఉంటారు కదా మన యూట్యూబ్‌లో. కానీ ఇదైతే కొంచెం నేను ప్రాక్టికల్‌గా ఫాలో అయ్యింది. చాలా ఇంట్రెస్టింగ్‌గా కూడా ఉంటది. కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్. కొత్తగా సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు చాలామంది వచ్చారు కాబట్టి చెప్తున్నా. అలాగే ఇంగ్లీష్ మెథడాలజీ కూడా సేమ్ తెలుగు మెథడాలజీ లాగే ప్రతి చాప్టర్‌లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమున్నాయనేది ఒకసారి చూయించానండి. కొత్తగా ప్రిపరేషన్ అయ్యేవాళ్ళు గానీ, లాస్ట్ మినిట్స్‌లో ఫాస్ట్‌గా రివిజన్ కంప్లీట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి చాలా యూజ్ అవుద్దండి. ఒకసారైతే స్క్రోల్ చేసి చూడండి ఫ్రెండ్స్. గద్య బోధనకు సంబంధించి 1 లైన్ బిట్స్ ఉన్నాయండి ఇక్కడ ఈ పారాగ్రాఫ్‌లో చూద్దాం. ఫస్ట్ కింద నుంచి వద్దామండి. విద్యార్థుల్లో భాషా సాధికారతను పెంపొందించేది ఏది అంటే గద్య బోధన అని చెప్పాలి. అలాగే గద్య తిక్కన బిరుదు ఎవరికుంది అంటే కందుకూరి వీరేశలింగం అండి. అలాగే వ్యవహారిక భాషలో గద్య రచన చేసింది ఏంటి అంటే రాయవాచకం అండి. 16వ శతాబ్దం. కర్త ఎవరంటే విశ్వనాథ నాయనం గారి స్థానాధిపతి అనమాట. అలాగే తెలుగులో తొలి గద్య రచన ఏంటి అంటే సింహగిరి నరహరి వచనాలండి. ఎవరు రాసింది ఎవరంటే కృష్ణమాచార్యులు అనమాట. గ్రాంధిక భాషలో అయితే రచించారండి దీన్ని. అదే రాయవాచిక అనేది వ్యవహారిక భాషలో. నెక్స్ట్ గద్య రచన రచయితకు పరీక్ష లాంటిది. ఏది రచయితకు పరీక్ష లాంటిది అని పద్య రచన, గద్య రచన అని ఇస్తారండి. గద్య రచనే రచయితకు పరీక్ష లాంటిది. అలాగే గీటురాయి అని కూడా అంటారు. ఓకేనండి. ఇవన్నీ 1 లైన్ బిట్స్ ఇంపార్టెంట్. లాస్ట్ వీడియోలో పద్య పాఠాలు రకాలు అని చూపించాను కదండి. అలాగే ఇక్కడ గద్య పాఠాలు రకాలండి. ఇవి ఈజీగానే ఉంటాయి. రికగ్నైజ్ చేయడానికి ఆప్షన్స్‌లో మీకు యాత్ర, రచన అనుకోండి అది గద్య భాగమే. కథ, జీవిత చరిత్ర ఇవన్నీ కథలు. సో, ఇవన్నీ ఏంటి గద్య పాఠాలే. పద్యాలు ఉండవు కాదు ఇందులో. కాకపోతే ఈ 3 కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. ఇవి మనకి పద్యమా లేకపోతే వేరేదేంటా అనే డౌట్ వస్తది. సో, ఇవి గుర్తుపెట్టుకోండి. ఆరెంజ్ కలర్‌లో హైలైట్ చేసింది. ఏకాంకిక, నాటకం, అలాగే గల్పిక, పీఠిక, కరపత్రం ఇవి కూడా గద్య పాఠాల్లోకే వస్తాయి. మిగతాయి ఐడెంటిఫై చేయొచ్చు. ఇవి చిన్నపాటి కన్‌ఫ్యూజన్ ఉంటాయి. సో, ఇవి గుర్తుపెట్టుకోండి. నాటకం అనగానే ఎక్కువ పాటలు అవి వినపడతా ఉంటాయి కదా పద్యాలు. సో, మనం అది పద్యం అనుకుంటాం. అది కూడా గద్య పాఠమే. అలాగే ఏకాంకిక, గల్పిక ఓకేనా ఫ్రెండ్స్? గద్య బోధన ఉద్దేశాలని అడిగారండి. టెట్ 2018 ఇది అడిగారు. గద్య బోధన యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే భాషా జ్ఞానాభివృద్ధి ద్వారా భాషాధికారాన్ని పెంపొందించడం. సింపుల్‌గా భాషా జ్ఞానాభివృద్ధి దేనివల్ల కలుగుతుంది అంటే గద్య బోధన. మనం పద్య బోధన అనుకుంటాం. కాదు, గద్య బోధన. నెక్స్ట్ సెకండ్‌ది కాకుండా థర్డ్ పాయింట్ చూడండి. గ్రీన్ కలర్‌లో పెట్టాను. మౌన ప్రకాశ పఠన శక్తులను అభివృద్ధి చేయటం. మనం జనరల్‌గా మౌన ప్రకాశ పఠనం అనేది ఉపవాచకానికి సంబంధించి అనుకుంటాం. ఇంగ్లీష్‌లో సప్లిమెంటరీ రీడరు మౌనంగా అంటే మనం సైలెంట్ రీడింగ్ చేసేది అనుకుంటాం. కాకపోతే ఇక్కడ చూసారా ఏం రాశారు? గద్య బోధన ఉద్దేశాల్లో కూడా మౌన, ప్రకాశ పఠనాలు 2 మౌనంగాను చేయాలి. అలాగే ప్రకాశ పఠనం పైకి చదివేది కూడా 2 అభివృద్ధి చేయటం జరుగుతుంది. ఆప్షన్‌లో 1 ఇచ్చి 2 ఇస్తే మనం సెకండ్ ఆప్షన్ 2 అనమాట. మౌన ప్లస్ ప్రకాశ పఠనం రెండిటిని సెలెక్ట్ చేసుకోవాల్సొస్తది. నెక్స్ట్ భాషలోని జాతీయాలను ఆరెంజ్ కలర్‌లోదండి. నుడికారాలను, లోకోక్తులను గురించి తెలియజేసే ఉద్దేశం దేనిది అంటే గద్య బోధన. ఆ రెడ్ కలర్‌లో గీత గీసాను చూడు అదొక్కటి చదువుకోండి సరిపోద్ది. నెక్స్ట్ 6th ఇవన్నీ కూడా జనరల్‌వేనండి. నెక్స్ట్ 8th చూడండి. ఆలోచన, విమర్శన, కల్పన, సృజనాత్మక శక్తులను పెంపొందించడం
గద్య బోధన ఉద్దేశం అనమాట. సృజనాత్మక అనగానే మనం పద్య బోధన అనుకుంటాం. కాదు, గద్య బోధన అన్నమాట. సముచిత మనోవైఖరులను వృద్ధి చేయడం ఇవంతా ఇంపార్టెంట్ ఏం కాదండి. స్కిప్ చేసేయచ్చు. ఈ గ్రీన్ కలర్‌లోవి ఒక్కసారి చూసుకోండి. అవే కన్‌ఫ్యూజ్ అయ్యేవి. మిగతాయి జనరల్‌గా మనం పెట్టేయచ్చు బిట్టు. నెక్స్ట్ అండి, గద్య బోధనా సామాగ్రి అని కొన్ని ఇచ్చారు. గద్య బోధించడానికి ఏమేం కావాలంటే బ్లాక్ బోర్డు ఇంకేవేవో ఇచ్చారు. కింద నుంచి చూస్తున్నాను. పొడుపు కథలు, చిత్రాలు ఇంకేమేమో ఇచ్చారు. ఇవన్నీ ఐడెంటిఫై చేయొచ్చు. కాకపోతే టెట్‌లో ఎక్కువమన్నా చూడండి ఇది అడిగారు. పటాలనమాట. దేశ పటాలు, చిత్రాలు, కవులు రచయితల పటాలు ఇవన్నీ గద్య బోధన యొక్క సామాగ్రి కింద వస్తాయన్నట్టు. అలాగే నిఘంటువులు కూడా, తెలుగు నిఘంటువులు కూడా గద్య బోధనకి సామాగ్రి కింద వస్తాయి. చూడండి, వ్యాకరణ గ్రంథాలు. మనం వ్యాకరణ గ్రంథాలు అనుకుంటే పద్య బోధనకు అనుకుంటాం. కాదండి, సందులు సమాసాలు వీటి కోసం అనుకుంటాం. కాదు, గద్య బోధనకు కూడా వ్యాకరణ గ్రంథాలు ఉన్నాయి. మనకి గద్య బోధన సోపాన క్రమంలో కూడా సందులు సమాసాలను విడదీయటం భాషాంశాల్లోకి వస్తుంది. సో గద్య బోధన సోపానాల్లో కూడా ఈ వ్యాకరణం గ్రామర్కి సంబంధించింది అయితే ఒక స్టెప్ ఉంది. ఓకేనండి. సామెతల పుస్తకాలు, మాండలిక పదకోశాలు ఇవన్నీ గుర్తుంటే గ్రీన్ కలర్లో చేసినవి రీసెంట్గా అయితే అడిగి ఉన్నారన్నమాట. దేశపటాలు, చిత్రాలు ఇవన్నీ కూడా గద్య బోధన యొక్క బోధన సామాగ్రి. ఒకసారి అయితే మీ మెటీరియల్ కూడా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ పాయింట్స్ అయితే గద్య బోధన యొక్క బోధనా పద్ధతులు అంటే ఏ విధంగా బోధించాలనేది ఎస్జిటి వాళ్ళకైతే ప్రాథమిక స్థాయిలో కథన పద్ధతిలో బోధించాలన్నమాట. కథన పద్ధతిలో ప్రాథమిక స్థాయిలో బోధించాలని ఉంది. అలాగే కథానిక సంభాషణ ప్రక్రియలకు చెందిన గద్య పాఠాలను ఉపాధ్యాయుడు తన సొంత మాటల్లో ఆసక్తికరంగా కథలాగా చెప్పాలి. సో కథానిక సంభాషణ ప్రక్రియ. ఇప్పుడు చూడండి, ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు హై స్కూల్ వరకు అయితే ప్రశ్నోత్తర పద్ధతి మేలైన పద్ధతి. సో ఎస్జిటి వాళ్ళకి బిట్స్ అయితే కథన పద్ధతి చిన్నపిల్లలకి, ప్రైమరీ వాళ్ళకి. హై స్కూల్ వరకు అయితే ప్రశ్నోత్తర పద్ధతి ద్వారా గద్య బోధన చేయాలి. మిగతా అన్ని స్కిప్ చేసేయచ్చండి. జనరల్ పాయింట్స్ అనమాట, ఇంపార్టెంట్ అన్నట్టు ఏం లేవు. నెక్స్ట్ పేజ్లోకి వద్దాం ఫ్రెండ్స్. చర్చా పద్ధతి. ఇది రెండింటికి మాధ్యమిక అలాగే ఉన్నత స్థాయిలకు ప్రయోజనకరమైన పద్ధతి చర్చా పద్ధతి. అంతేకాని ఇది ప్రైమరీ వాళ్ళకైతే కాదనమాట. ప్రైమరీ వాళ్ళకి చర్చా పద్ధతి యూజ్ చేయకూడదు. మాధ్యమిక అండ్ ఉన్నత స్థాయిల వాళ్ళకి అనమాట. 6th నుంచి 10th వరకు పెట్టేసుకోవచ్చు రెండు. ఇక్కడ ఇంటూ మార్క్ పెట్టాను చూడండి. ఉపన్యాస పద్ధతి ప్రైమరీ లెవెల్లో యూజ్ చేయకూడదు. పాఠశాల దశలో తగని పద్ధతి కాదు. సో కాదనమాట. ఇది ఉపన్యాస పద్ధతి అనేది ప్రైమరీ లెవెల్లో యూజ్ చేయకూడదు. అలాగే పఠన పద్ధతి, ఇది కూడా అంటే పాఠ్యాంశాన్ని వివరించే పద్ధతి. ఇది కూడా సరైన పద్ధతి కదా, రాంగ్ మెథడ్. ఇది కూడా యూజ్ చేయకూడదు. సో ఆప్షన్స్లో ఇవి కనుక ఈ రెండు పద్ధతులు ఉంటే మీరు అది కాకుండా వేరే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి యూజ్ అవుద్ది అనమాట ఎలిమినేషన్ కోసం. వివరణ పద్ధతి గురించి ఎప్పుడైతే బిట్స్ ఇవ్వలేని ఉదాహరణ పద్ధతి. ఈ ఉదాహరణ పద్ధతి అనేది దేనికి యూజ్ అవుతుందంటే ప్రైమరీ లెవెల్లో పద్య బోధన చేసేటప్పుడు సందులు సమాసాలు చెప్తున్నప్పుడు ఉదాహరణలు ఇచ్చుకుంటూ చెప్పాలనేసి ఒకటి ఉంటుంది. సో దానికి యూజ్ అవుతుంది. ప్రశంసా పద్ధతి అనేది జనరల్ టాపిక్ ఏనండి. దీని నుంచి కూడా ఇప్పుడు బిట్స్ ఇవ్వలేదు. నాటకీకరణ పద్ధతిలో కొత్త పాయింట్ ఒకటి వచ్చింది చూడండి ఫ్రెండ్స్. మాధ్యమిక ఉన్నత స్థాయిలలో కూడా ప్రతి తరగతిలో వాచకంలోని కనీసం 2 పాఠాలు అంటే మనం టెక్స్ట్ బుక్స్లో ఉన్నట్టు కనీసం 2 పాఠాలను నాటక ప్రక్రియలకు చెందినవిగా ఉంటాయి. సో నాటక ప్రక్రియకు సంబంధించి 2 ఉంటాయి. అంటే నాటకాలు కనీసం ఇయర్లీ 2 times 2 lessons నుంచి బోధించాలన్నమాట. ఇవన్నీ కూడా జనరల్ లైన్స్ అనేది ఇందులో ఇంపార్టెంట్గా ఏం లేవు. సో అండర్లైన్స్ కూడా చేయలేదు, కనీసం స్కిప్ చేసేయచ్చు. చూడండి, ఇక్కడ గద్య బోధన సోపానాలు. ఇది అకాడమీ బుక్ ప్రకారం అండి. మేము ఇప్పుడు డ్రాఫ్ట్ కాపీస్లో కూడా మేము చూసాము. మా ఫ్రెండ్స్ వాళ్ళు తీసుకుని డిట్టో ఉంటాయన్నమాట. యాజ్ టీజ్గా బై హార్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఆర్డర్ అనేది ఇంపార్టెంట్. పద్య బోధన, గద్య బోధన, సోపానాలు ఏదైనా సరే ఆర్డర్ అనేది ఇంపార్టెంట్. ఆర్డర్ మీరు కన్ఫ్యూజ్ లేకుండా గుర్తుపెట్టుకుంటే పైకి కిందకి మార్చి ఇస్తాడంతే. దీని నుంచి బిట్టు. ప్రకాశంలో ఏముంటాయి? పూర్వజ్ఞాన పరిశీలన, ఉన్మీకరణ, శీర్షిక ప్రకటన. పద్య బోధనకు కూడా సేమ్ అదే. మీరు పద్య బోధన మంచిగా ప్రిపేర్ అయితే ఇది కూడా సేమ్ అదే ఉంది. దీన్నే మార్చి ఇస్తూ ఉంటాడనమాట. ప్రదర్శనలో ఫస్ట్ ఏముంటుంది? రచయిత పరిచయం. ఇందులో 8 ఉన్నాయండి. ప్రదర్శనలో 8 steps ఉంటాయి, 8 సోపానాలు ఉన్నాయి. ఫస్ట్ సోపానం రచయిత పరిచయం అయితే, లాస్ట్ సోపానం అభ్యాసన కృషి అంటే హోంవర్క్ అనమాట. దీన్నే పునర్విమర్శనలో కూడా దీన్నే తీసుకోవాల్సి వస్తుంది పాయింట్గా.
ఉపాధ్యాయుని ఆదర్శ పఠనం రెండో సోపానంగా గద్య బోధనలు ఏముంటుంది అని అడగొచ్చు. అప్పుడు ఉపాధ్యాయుని యొక్క ఆదర్శ పఠనం అంటే పైకి చదువుతాడనమాట. ఎలా భావవ్యక్తంగా సంధిని పాటిస్తూ. సో, గద్య బోధన అయినప్పటికి కూడా అందులో ఉన్న హార్డ్ వర్డ్స్‌ని విసంధి అంటే ఏంటి? విసంధి అంటే వర్డ్‌ని స్ప్లిట్ చేస్తారనమాట సందులుగా. నెక్స్ట్ ప్రకాశ పఠనం. మూడో సోపానంగా ఏముంటదంటే ప్రకాశ పఠనం ఉంటది. భాషాంశాలైనట్టు సందులు, సమాసాలు, అర్థాలు. గద్య బోధన అయినప్పటికీ కూడా ఇందులో కూడా భాషాంశాలు, సందులు, సమాసాలు, అర్థాలు చెప్పాల్సొస్తది ఉపాధ్యాయుడు. అలాగే విద్యార్థుల మౌన పఠనం. మౌన పఠనం అనేది హైలైట్ చేసుకోండి ఫ్రెండ్స్. గద్య బోధనలో 2 ఉంటాయని ఇందాక చూసాం కదా! సో, ఉపాధ్యాయుడు ఆదర్శ పఠనం, ప్రకాశ పఠనం పైకనమాట. నెక్స్ట్ ప్రకాశ పఠనం. ఫిఫ్త్ స్టెప్‌గా ఏముంటదంటే విద్యార్థుల మౌన పఠనం ఎప్పుడు ఉంటది గద్య బోధనలో అంటే 5వ సోపానం. దేనికి ముందు అంటే భాషాంశాల తర్వాత, అలాగే సారాంశానికి ముందు విద్యార్థుల యొక్క మౌన పఠనం అనేది జరుగుద్ది. నెక్స్ట్ సారాంశం అయినాక 7th చర్చ అనేది ఎక్కడుంటది అని అడగొచ్చు. దేనికి సారాంశం కంప్లీట్ అయినాక చివరిగా చర్చ, దాని తర్వాత అభ్యాసన, కృషి అనమాట. టెక్స్ట్ బుక్‌ని 2 విధాలుగా ప్రకాశ పఠనం, అలాగే మౌన పఠనం 2 రకాలుగా చదవాల్సి ఉంటది. ఫోర్త్ స్టెప్ అన్నిటికి ఒకటేనండి. పద్య బోధనకైనా దీనికైనా పునర్విమర్శ, అలాగే ఇంటి పని, గైహికం అంటారు లేదా ఇంటి పని అంటారు. హోంవర్క్ అనమాట. గైహికం లేదా ఇంటి పని యొక్క మెయిన్ ఉద్దేశం అని ఒక 3 పాయింట్స్ చెప్పాను కదా! దాని నుంచి చాలా సార్లు టెట్‌లో అడిగున్నారండి. పద్య బోధనలో చెప్పాను. ఒకసారి చూడండి. లాస్ట్ ఇప్పటి వరకు వచ్చిన టెట్ డిఎస్సిలో ఈ టాపిక్ నుంచి వచ్చినవండి. గద్య బోధనలో ఇది అనుసరణీయ పద్ధతి కాదు అన్నాడు. ఏంటది? పఠన పద్ధతి అనేది అనుసరించకూడదు. మరి ఏది యూజ్ చేయొచ్చు? ఉదాహరణ పద్ధతి యూజ్ చేయొచ్చు, చర్చా పద్ధతి యూజ్ చేయొచ్చు, ప్రశంసా పద్ధతి కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో, ఈ 3 ఆప్షన్స్ కూడా నేర్చుకోండి. ఆ 3 ఆప్షన్స్ కాకుండా ఇంకేది ఇచ్చినా కూడా ఎలిమినేట్ చేయండి. గద్య బోధన క్రమంలో ప్రవేశంలోని సోపానాలు ఎన్ని? 3. ఈజీగా చెప్పాను కదా ఫ్రెండ్స్, అది ఈజీ, కానీ అదే ఎక్కువ అడుగుతారు. 3 అని అడుగుతాడు, ఆ 3 ఆర్డర్ అడుగుతాడు, ఆ 3 జంపులు చేసి అడుగుతాడు. ప్రాథమిక స్థాయిలో సంభాషణ రూపంలో ఉన్న పాఠాన్ని బోధించడానికి అత్యంత ప్రయోజనకారైన పద్ధతి ఏంటంటే కథన పద్ధతి. ప్రాథమిక ఎలిమెంటరీ స్కూల్స్కి ఎప్పుడైనా కథల ద్వారానే. నెక్స్ట్ అండి వ్యాకరణ బోధన. సో, వ్యాకరణ బోధనకు సంబంధించి ఇన్ని పాయింట్స్ ఉన్నాయి. అందులో ఈ గ్రీన్ కలర్లో 2 ఇంపార్టెంట్ అండి. చూడండి. వ్యాకరణం శబ్దాలను ప్రకృతి, ప్రత్యయం అనే 2 అంశాలుగా విభజిస్తుంది. అదొకటి సరిపోద్ది. నెక్స్ట్ వ్యాకృతిని వివరించేది వ్యాకరణం. వ్యాకృతి అంటే విశిష్టమైన ఆకృతి అని అర్థం. ఆ 2 అండి. మిగతా లైన్స్ స్కిప్ చేసేయచ్చు. చెప్పుకోదగ్గ ఇంపార్టెంట్ ఏ లేవు. నెక్స్ట్ దాంట్లోకి వద్దాం. చూడండి, ఈ ఇయర్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. 2011 చూడండి. రాష్ట్ర విద్యా ప్రణాళిక పరిధి పత్రం 2011. ఈ ఇయర్ ఇంపార్టెంట్. 2011 రాష్ట్ర విద్యా ప్రణాళిక పరిధి పత్రం గుర్తుపెట్టుకోండి. 2011 దీన్ని బేస్ చేసుకుని రకరకాల బిట్స్ అయితే వస్తూ ఉంటాయండి. ఎప్పుడూను ఆధారంగా భాషా బోధన ఆధార పత్రాన్ని రూపొందించారు. భాషా బోధన ఆధార పత్రాన్ని 2011 ఆ ఇయర్ ఆ వర్డ్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. దీనికనే కదా ట్రై మెథడ్స్ కానీ ఇంకా చాలా చోట్ల అయితే ఈ ఇయర్కి రిలేటెడ్ బిట్స్ వచ్చినాయి. అలాగే భాషా ఆధార పత్రంలో భాషాభ్యాసం ద్వారా సాధించాల్సిన ఫలితాలను ఏమని పేర్కొన్నారంటే భాషా స్పృహను పెంపొందించడం అంట. మెటాలింగ్విస్టిక్ అవేర్నెస్ అంటారు. అలాగే కింద ఒక డెఫినేషన్ ఉంది చూడండి. కౌంట్ని సెజ్డెన్ అని. దీన్ని తెలుగులో ఎలా రాయాలో రాయలేదు. ఇలాంటివి జనరల్గా అడగరండి, కాకపోతే తెలుసుకోండి. ఇంగ్లీష్లో మాత్రం రాసి తెలుగులో రాయలేని నిర్వచనాలు ఇవ్వటం నేను ఎప్పుడూ చూడలేదు, కాకపోతే తెలుసుకోండి. ఆది భాషా స్పృహ అంట. ఆది కదండి, అది భాషా స్పృహ అంట అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించినది కౌట్ని సెజ్డెన్ అంట. నేనైతే అది కంట్రీ సెజ్డెన్ అని గుర్తుపెట్టేసుకున్నా. నెక్స్ట్ పాణిని అండి. ఇంపార్టెంట్ నిర్వచనం ఇది. పాణిని అష్టాధ్యాయి అనమాట. శబ్దాలను శాసించేదే వ్యాకరణం అని చెప్పింది ఎవరు అంటే పాణిని. నెక్స్ట్ హజ్లిట్ అండి. ఆకృతులను కనిపిస్తే నేను వెంటనే ఆ నేము హజ్లిట్గా గుర్తుపెట్టుకుంటాను. ఈ కింద ఇది ఉంచుండి, ఇది ఇంపార్టెంట్ అండి. టెట్లో కానీ ఎప్పుడైనా సరే అడుగుతూ ఉంటారు. గ్రామర్ అనే పదం దేని నుంచి వచ్చింది,
గ్రామాటికస్ అని, గ్రామాటా అనేది లాటిన్ పదమని, గ్రాఫైన్ గ్రాఫైన్ మీద మస్తు బిట్స్ వచ్చినాయండి. గ్రాఫైన్ అంటే గీయడం, రాయటం చాలా సార్లు ఇచ్చాడు గ్రాఫైన్. అలాగే గ్రీకు భాషలో వ్యాకరణం అనే అర్థం ఇచ్చే పదం గ్రామర్ అని, దీని అర్థం లిఖితాక్షరం లిఖితాక్షరం అండి. చాలా సార్లు అడిగాడు. ఈ 3 బిట్స్ ఇవ్వటానికి ఫస్ట్ ఇక్కడే ఫోకస్ చేస్తాడు. ఇందాక చెప్పిన కంట్రీ అని ఇంకా వాటికంటే కూడా 2011 ఇంపార్టెంట్. నెక్స్ట్ పాణిని ఒకటి ఇంపార్టెంట్. ఈ గ్రామాటిక్ ఇది చాలా ఇంపార్టెంట్. గ్రాఫైన్ అంటే రాయడం, గీయటం. ఎన్నిసార్లు అడిగారంటే అన్నిసార్లు అడిగారు. బాగా ఫోకస్ చేయండి, మీ మెటీరియల్లో చూసుకోండి. అలాగే ప్రముఖ వ్యాకరణ గ్రంథాలని ఇచ్చారు చూడండి. ఇందులో దగ్గొస్తుంది. నన్నయ్య ఆంధ్ర శబ్ద చింతామణి తెలిసిందే. కేతన ఆంధ్ర భాషా భూషణం. బహుజనపల్లి సీతారామ ఈయన ప్రౌఢ వ్యాకరణం ఈయన. అలాగే పరవస్తు చెన్నై సూరి వీళ్ళిద్దరు ఇంపార్టెంట్ అండి. వీళ్ళిద్దరిని ఒక బిట్గా ఇచ్చి కన్ఫ్యూజ్ చేస్తారు. ప్రౌఢ వ్యాకరణం రాసింది ఎవరు, బాల వ్యాకరణం రాసింది ఎవరు. ప్రౌఢ అంటే కొంచెం పెద్ద పిల్లలు కదా. బాల వ్యాకరణం రాసింది పరవస్తు చెన్నై సూరి. ఎస్జిటి వాళ్ళకి ఎక్కువ ఈ బిట్ ఇస్తారు. పరవస్తు చెన్నై సూరి బాల వ్యాకరణం. బహుజనపల్లి సీతారామాచార్యులు ప్రౌఢ వ్యాకరణం. అలాగే వ్యాకరణం రకాలండి. వర్ణనాత్మక వ్యాకరణం, డిస్క్రిప్టివ్ వ్యాకరణం. జస్ట్ అంటే ఏంటో తెలుసుకుంటే చాలు. దీని గురించి చాలా ఇచ్చేసాడు. ఇంత అవసరం లేదు టెట్కి. ఇదంతా కూడా అవసరం లేదు. జస్ట్ వర్ణించడం అనమాట. డిస్క్రిప్టివ్ గ్రామర్ ప్రైమరీ లెవెల్లో ఇది ఇంపార్టెంట్. సాధారణ ఒక సమయంలో వ్యవహారిక భాషా రూపాన్ని వర్ణించడమే, పేరులోనే ఉంది కదా, వర్ణించడమే వర్ణనాత్మక వ్యాకరణం. అంటే ఎట్లా అడుగుతారు, జస్ట్ డెఫినేషన్ వరకు సరిపోద్ది. ఇది కొంచెం ఇక్కడ అడిగారు. చారిత్రక వ్యాకరణం ఇది ఏంటి, ఒకే భాషలో కాలక్రమంలో వచ్చిన మార్పులను అధ్యయనం చేసేదే వ్యాకరణం. టెట్ 2018లో అడిగారు. జస్ట్ ఈ లైన్ వరకు చదివితే సరిపోద్ది. ఇక మిగతా అన్నీ అవసరం లేదనమాట, మిగతా లైన్స్. నెక్స్ట్ అండి చారిత్రక అధ్యయనం అంటే సైంటిస్టులు చేసేది అన్నాను కదా. నెక్స్ట్ ధ్వని మార్పు, అర్ధ వ్యాకోచం, అర్ధ సంకోచం, అర్ధ వ్యాకోచం, అర్ధ సంకోచం, అర్ధ విపరిణామం. ఇవన్నీ తెలియజేసేది ఏంటంటే చారిత్రక వ్యాకరణం అండి. ఎగ్జాంపుల్ సిపి బ్రౌన్, కాంబెల్ రాసిన వ్యాకరణ గ్రంథాలు. అదొకటి ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ తులనాత్మక వ్యాకరణం అనమాట, కంపారిటివ్ గ్రామర్ అనమాట. పోలిస్తూ, తులనాత్మక అంటే కంపారిజన్, ఇంగ్లీష్లో ఉంచుంటే అర్థమవుతుంది. ఈజీగా కంపేర్ చేయటం అనమాట. అంటే పోలుస్తూ ఉండే వ్యాకరణం ఏంటంటే తులనాత్మక వ్యాకరణం. చాలు, ఇంకా మిగతా లైన్స్ స్కిప్ చేసేయచ్చు. వివిధ భాషల మధ్య గల సంబంధాలు, అంతేగాని పోల్చడం అంటే ఒకరితో చేసేది కదా, 2-3 అంటే వివిధ భాషల మధ్యన పోలిక అనమాట. సామ్య భేదాలను, డిఫరెన్సెస్, పోల్చినప్పుడు డిఫరెన్సెస్ అన్నీ ఉంటాయి కాబట్టి సామ్య భేదాలను, అలాగే సంఖ్యావాచకాలు, బంధువాచకాలు, ప్రత్యయాలను పరిగణలోకి తీసుకుని భాషల మధ్య గల జన్యజనక సంబంధాలను తెలిపే వ్యాకరణం. అంటే ఎట్లా అడిగారండి, ఏంటి అంటే తులనాత్మక వ్యాకరణం అనమాట. ఓకేనండి. అది నెక్స్ట్ తులనాత్మక వ్యాకరణానికి ఎగ్జాంపుల్గా ఇచ్చారు చూడండి. కాల్డ్వెల్ అనమాట, ఆయన రాసిన ద్రావిడ భాషల తులనాత్మక వ్యాకరణం అనేది ఎగ్జాంపుల్ ఇది. సో తులనాత్మక వ్యాకరణం బాగా చూసుకోండి, ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు అదిను. అలాగే వ్యాకరణ రకాల్లో వర్ణనాత్మక, అలాగే నెక్స్ట్ వచ్చి చారిత్రక వ్యాకరణం. జస్ట్ అంటే ఏంటో డెఫినేషన్ తెలుసుకుంటే సరిపోదు ఫ్రెండ్స్. వెంటనే నెక్స్ట్ వీడియో ఒకటి అప్లోడ్ చేస్తానండి కంటిన్యూస్గా. ఇందులో వివిధ దశల్లో బోధించవలసిన వ్యాకరణ అంశాలని ఉంటుంది. బిట్ దీని నుంచి కంపల్సరీ వస్తుందండి, ఏదో ఒక షిఫ్ట్కి వస్తుంది. దీని తర్వాత నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను వెంటనే, మీకు ఫ్రీ టైంలో చూసుకోండి ఫ్రెండ్స్. ఇంతవరకు ఓపికగా చూసారు ఫ్రెండ్స్, చాలా థ్యాంక్స్. కొంచెం లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్, సో దట్ బాగానే ఉంది నా ఎక్స్ప్లెనేషన్, కానీ ఏదైనా యూజ్ అవుతుందని నాకు అర్థమవుద్ది. మీకు కామెంట్ చేసే అంత టైం అయితే ఉండదు, జస్ట్ లైక్ అయితే చేయండి. థ్యాంక్స్.